పెళ్లికి ఆలస్యం అవుతుందా? మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నాయా? ఆర్థిక, వ్యాపార, కుటుంబ, వాస్తు సమస్యల పరిష్కారానికై వెంటనే సంప్రదించండి శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం. మన టాలీవుడ్ లో మాస్ సినిమాలు తీయాలంటే నందమూరి బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. కేవలం మాస్ సినిమాలు మాత్రమే కాదు, పౌరాణికం, జానపదం వంటి జానర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. ఫ్యామిలీ స్టోరీస్ ఇప్పట్లో తీయడం లేదు, కానీ పాత రోజుల్లో ఫ్యామిలీ డ్రామాస్ తో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చరిత్ర ఆయనది. అలా అన్ని జానర్స్ లో మెప్పించిన బాలయ్య లవ్ స్టోరీ జానర్ లో మాత్రం ఇప్పటి వరకు నటించలేదు. అదే విధంగా కామెడీ జానర్ లో కూడా ఆయనది ఇది వరకు సినిమాలు చేయలేదు. అసలు బాలయ్యతో ఈ జానర్ లో సినిమాలు తీయాలనే ఆలోచన ఎవరికి రాదేమో, ఎందుకంటే ఆయనకి ఉన్న మాస్ ఇమేజ్ అలాంటిది. అయితే బాలయ్య ఎలాంటి జానర్ లో ఆయన అద్భుతంగా నటించగలడు అని అనేక సందర్భాల్లో రుజువైంది. ముఖ్యంగా ఆయనలో హోస్టింగ్ చేసే టాలెంట్ ఉందని ఎవరైనా ఊహించారా? అన్స్టాపబుల్ షోలో అద్భుతమైన హోస్టింగ్ చేసి అందరినీ షాక్ కి గురి చేశాడు. బాలయ్యలో ఇంత అద్భుతమైన టాలెంట్ ఉందా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు మన స్టార్ హీరోలెందరో పలు షోలకి హోస్ట్ గా వ్యవహరించారు. అందరికంటే బెస్ట్ హోస్ట్ ఎవరని అడిగితే కళ్ళు మూసుకొని బాలయ్య పేరు చెప్పవచ్చు. ఆ రేంజ్ లో హోస్టింగ్ చేశారు ఆయన. అలా అన్స్టాపబుల్ చేసిన బాలయ్యకి సాధ్యం కానిదంటూ ఏది లేదని అర్థం చేసుకోవచ్చు. అందుకే ఒక డైరెక్టర్ బాలయ్యతో ఒక లవ్ స్టోరీ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. రీసెంట్గానే ఆయన బాలయ్య బాబుని కలిసి ఈ సినిమాకు సంబంధించిన స్టోరీని చెప్పాడట. స్టోరీ విన్న తర్వాత బాలయ్య, ఇలాంటి కథలు మన బాడీకి సూట్ కావు. నేను యంగ్ వయసులో ఉన్నప్పుడు ఇలాంటి సినిమాలు చేసినప్పుడు నా అభిమానులు అంగీకరించేవాళ్ళు కాదు. ఇప్పుడు నా వయసు 64 ఏళ్ళు. ఇప్పుడు లవ్ స్టోరీస్ తీస్తే చూస్తారా? నా మాట విని మంచి మాస్ ఎంటర్టైనర్ని సిద్ధం చేయన్నాడట. కానీ డైరెక్టర్ మాత్రం లవ్ స్టోరీనే చేద్దామన్నాడట. ఈ ప్రేమ కథకు వయసుతో సంబంధం లేదని, బాలయ్య వయసుకు తగ్గట్టుగానే స్టోరీని డిజైన్ చేస్తానని అన్నారట. ఇంతకు బాలయ్యకి కథని వినిపించిన డైరెక్టర్ మరెవరో కాదు, హరీష్ శంకర్ అని టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గానే ఆయన బాలయ్యతో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అందులో భాగంగానే ఈ స్టోరీని వినిపించాలని అంటున్నారు ఫ్యాన్స్.